ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఉత్తర పీఠిక కూడా నేర్చుకోవాలి. ఇది ఫలశ్రుతి. ఈ ఉత్తర పీఠికను మనం సులభంగానే నేర్చుకోవచ్చు కాబట్టి అంతగా పదాలు విడదీసి సంధులను విడదీసి మనం చెప్పుకోవాల్సిన పని లేదు కాబట్టి మనం సామాన్యంగానే చెప్పుకుందాం. మీరు కూడా చదివేసుకోగలుగుతారు. ఈ ఉత్తర పీఠిక మొట్టమొదట భీష్ముల వారు చెప్పినది మనం చూద్దాం. శ్రీ భీష్మ ఉవాచ ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితం. ఇప్పుడు మనం కలిపి చదువుదాం. శ్రీ భీష్మ ఉవాచ ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం. శ్రీ భీష్మ ఉవాచ ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం. ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం. య ఇదం శృణుయాన్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ య ఇదం శృణుయాన్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః నా అశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః య ఇదం శృణుయాన్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః. ఇప్పుడు మనం తరువాయి శ్లోకం నేర్చుకుందాం. వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్. 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 వైశ్యో ధనసమృద్ధస్య శూద్రః సుఖమవాప్నుయాత్. వైశ్యో ధనసమృద్ధస్య శూద్రః సుఖమవాప్నుయాత్. వైశ్యో ధనసమృద్ధస్య శూద్రః సుఖమవాప్నుయాత్. ఇప్పుడు మొత్తం కలిపి చదువుకుందాం. వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్. వైశ్యో ధనసమృద్ధస్య శూద్రః సుఖమవాప్నుయాత్. వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్. వైశ్యో ధనసమృద్ధస్య శూద్రః సుఖమవాప్నుయాత్. వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్. వైశ్యో ధనసమృద్ధస్య శూద్రః సుఖమవాప్నుయాత్. ఈ 3 శ్లోకాలను సులభంగా చక్కగా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ శ్లోకాలను స్తోత్ర రూపంలో నేర్చుకుందాం. శ్రీ భీష్మ ఉవాచ ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం. య ఇదం శృణుయాన్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః. వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్. వైశ్యో ధనసమృద్ధ స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్. ఇప్పటి వరకు మనం 3 శ్లోకాలను చక్కగా నేర్చుకున్నాము. తరువాయి వీడియోలో మరికొన్ని శ్లోకాలను నేర్చుకుందాం. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.